హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే సిరీస్ ఏంటంటే లెజెండరీ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సిరీస్ డార్క్. బట్ స్మాల్ సజెషన్, మీరు డార్క్ సిరీస్ క్యారెక్టర్స్ అండ్ దర్ కనెక్షన్స్ గురించి బెటర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు డార్క్ వీడియోని కంపల్సరీ చెక్ చేయండి. ఆ వీడియో లింక్ మీకు ఐ బటన్ లో ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ సిరీస్ నార్మల్ థ్రిల్లర్ అయితే కాదు. ప్రతి సీన్ లో హిడెన్ మీనింగ్స్ ఉంటాయి. ప్రతి డైలాగ్ కి ఫ్యూచర్ లో కనెక్షన్ ఉంటుంది. సో లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ కాన్సన్ట్రేషన్ తో వీడియో చూడండి. బికాస్ ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాం విండన్ అనే మిస్టీరియస్ వరల్డ్ లోకి. డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 1 స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక సీక్రెట్ బంకర్ లో. ఆ బంకర్ లో బాంబ్స్, గన్స్, బుల్లెట్స్ ఇలా చాలా డేంజరస్ ఐటమ్స్ ఉంటాయి. అలాగే అక్కడ ఒక వాల్ మీద చాలా ఫొటోస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ కి 3 ఫొటోస్ ఉంటాయి. ఒక చైల్డ్హుడ్ ఫోటో, ఒక మిడిల్ ఏజ్ ఫోటో అండ్ ఒక ఓల్డ్ ఏజ్ ఫోటో. కానీ కొంతమంది క్యారెక్టర్స్ కి మాత్రం ఒకటి ఫోటో ఉంటుంది, ఇంకొంతమందికి 2 లేదా ఎక్కువ ఫొటోస్ ఉంటాయి. అండ్ అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో ఒక మిస్టీరియస్ ఆడియో ప్లే అవుతుంది. ఆ వాయిస్ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే టైం అనేది లీనియర్ కాదు. అంటే టైం ఒక స్ట్రేట్ లైన్ లా ముందుకు వెళ్ళదు. టైం అనేది యాక్చువల్లీ ఒక సర్కిల్ లా ఉంటుంది. అది తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్లేస్ కి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అన్ని సంహౌ కనెక్టెడ్ ఉంటాయి. ఈ డైలాగ్ తో సిరీస్ మెయిన్ కాన్సెప్ట్ ని ఫస్ట్ సీన్ లోనే సెటప్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ లో స్క్రీన్ మీద ఒక డేట్ చూపిస్తారు, 21 జూన్ 2019. ఇక్కడ మనకు ఒక హౌస్ చూపిస్తారు. ఆ ఇంట్లో ఒక రూమ్ లో ఒక పర్సన్ ఉంటాడు. అతని పేరు మైకల్ ఖాన్వాల్. మైకల్ చాలా టెన్షన్ లో ఉన్నట్టు కనిపిస్తాడు. అతను ఒక లెటర్ ని కేర్ఫుల్లీ ఎన్వలప్ లో సీల్ చేస్తాడు. ఆ తర్వాత సడన్ గా ఒక స్టూల్ మీద ఎక్కేసి సూసైడ్ చేసేసుకుంటాడు. అప్పుడు కెమెరా ఆ ఎన్వలప్ మీద క్లోజప్ చూపిస్తుంది. దాని మీద ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది. ఈ లెటర్ ని నవంబర్ 4 రాత్రి 10 గంటల 13 నిమిషాల తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. ఈ స్మాల్ డీటెయిల్ లేటర్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత సీన్ డైరెక్ట్ గా 4 నవంబర్ 2019 కి షిఫ్ట్ అవుతుంది. అదే రోజు ఆ లెటర్ ఓపెన్ చేయమని చెప్పారు. ఇక్కడ మనకు ఒక టీనేజ్ బాయ్ కనిపిస్తాడు. అతని పేరు జోనస్ ఖాన్వాల్డ్. ఈ జోనస్ మైకల్ ఖాన్వాల్డ్ సన్. జోనస్ సడన్ గా ఉలిక్కిపడి లేస్తాడు. అతను మెంటలీ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాడు. లేచి వెంటనే టాబ్లెట్స్ కూడా తీసుకుంటాడు. తర్వాత తన అమ్మని పిలుస్తాడు. తన అమ్మ పేరు హ్యానా. కానీ హ్యానా అప్పుడు తన రూమ్ లో ఉంటుంది. అండ్ అక్కడ తనతో పాటు ఇంకొక పర్సన్ ఉంటాడు. అతని పేరు ఉల్రిక్. ట్విస్ట్ ఏంటంటే ఉల్రిక్ ఆల్రెడీ మ్యారీడ్, కానీ హ్యానాతో సీక్రెట్ అఫేర్ నడుస్తుంది. ఇక్కడ హ్యానా మరియు ఉల్రిక్ మధ్య కొన్ని కన్వర్జేషన్స్ జరుగుతాయి. ఉల్రిక్ అడుగుతాడు, ఈ రోజు నైట్ మీటింగ్ కి వస్తావా అని. ఎందుకంటే ఆ టౌన్ లో జరగబోయే మీటింగ్ కి ఆల్మోస్ట్ అందరూ రావాలి. కానీ హ్యానా డైరెక్ట్ గా రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ క్యాథరీనా ఉంటుందని చెప్తుంది. ఈ క్యాథరీనా ఎవరో కాదు, ఉల్రిక్ వైఫ్. తర్వాత ఉల్రిక్ సీక్రెట్ గా విండో నుండి బయటికి ఎస్కేప్ అవడం స్టార్ట్ చేస్తాడు. హెనా మాత్రం ఎమోషనల్ గా ఐ లవ్ యూ అని చెప్తుంది. కానీ ఉల్రిక్ రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. ఆ మూమెంట్ లోనే వాళ్ళ రిలేషన్షిప్ లో యాక్చువల్ ఫీలింగ్స్ ఈక్వల్ గా లేవని మనకు అర్థమవుతుంది. ఉల్రిక్ ఫాస్ట్ గా తన ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. మధ్యలో విండన్ కేవ్స్ కనిపిస్తాయి. తర్వాత మనకి ఆ కేవ్ బయట ఒక మిస్టీరియస్ పర్సన్ నిల్చొని కనిపిస్తాడు. కానీ అతని ఫేస్ మాత్రం మనకి చూపించరు. ఆ సీన్ కంప్లీట్ గా సస్పెన్స్ ఫీల్ ఇస్తుంది. ఇక్కడ జోనస్ తన థెరపిస్ట్ ని కలవడానికి వెళ్తాడు. ఆ రూట్ లో వెళ్తున్నప్పుడు ఒక మిస్సింగ్ పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ లో ఎరిక్ అనే అబ్బాయి మిస్సింగ్ అని ఉంటుంది. అదే రూట్ లో విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్ దగ్గర మనం ముందు చూసిన కేవ్స్ కూడా ఉంటాయి. సిరీస్ మొత్తంలో ఈ కేవ్స్ అండ్ పవర్ ప్లాంట్ కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందని స్లోగా హింట్స్ ఇస్తారు. ఫైనలీ జోనస్ తన థెరపిస్ట్ పీటర్ డాప్లర్ ని కలుస్తాడు. పీటర్ జోనస్ తో మాట్లాడుతూ చెప్తాడు, లాస్ట్ 2 months థెరపీ సెషన్స్ నోట్స్ అన్ని చూశాను, నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావని చెప్తాడు. యాక్చువల్లీ జోనస్ తన ఫాదర్ డెత్ తర్వాత థెరపీకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మెంటలీ అతను కంప్లీట్ గా స్టేబుల్ గా లేడు. బయట నార్మల్ గా కనిపించినా లోపల మాత్రం చాలా బ్రోకెన్ గా ఉంటాడు. థెరపీ సెషన్స్ వల్ల కొంచెం ఇంప్రూవ్ అయ్యాడని పీటర్ చెప్తాడు. కానీ జోనస్ కి ఇంకా నైట్ మేర్స్ వస్తూనే ఉన్నాయని మనం అబ్జర్వ్ చేసాం. అప్పుడు జోనస్ తన బిగ్గెస్ట్ ఫియర్ ని బయట పెట్టాడు. అతను చెప్తాడు, నాకు ఇంకా నా ఫాదర్ కనిపిస్తూనే ఉంటాడని. తర్వాత ఎమోషనల్ గా చెప్తాడు, నాకు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలి. నా ఫాదర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, ఆయన ప్రాణం తీసుకునే అంతలా ఏం జరిగింది, మాకు ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిపోయాడని. ఈ డైలాగ్ తో మనకి ఒక ఇంపార్టెంట్ విషయం అర్థమవుతుంది. జోనస్ ఇంకా ఆ లెటర్ చదవలేదు. ఎందుకంటే ఆ లెటర్ ఇప్పుడు మైకల్ వాళ్ళ మదర్ దగ్గర ఉంటుంది.
ఆమె పేరు ఈనస్ ఖాన్వాల్. ఈనస్ ఆ లెటర్ ని చాలా సార్లు చూస్తూ ఉంటుంది. టైం ని కూడా రిపీటెడ్ గా చెక్ చేస్తూ వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మైకల్ క్లియర్ గా చెప్పాడు కదా 4 నవంబర్ నైట్ 10:13 తర్వాత మాత్రమే ఈ లెటర్ ఓపెన్ చేయాలని. సో ఈనస్ ఎగ్జాక్ట్ ఆ టైం కోసం వెయిట్ చేస్తుంది, తన కొడుకు రాసిన లాస్ట్ వర్డ్స్ చదవడానికి. బ్యాక్గ్రౌండ్ లో అప్పుడు హెనా వాయిస్ మెసేజ్ ప్లే అవుతుంది. హెనా చాలా ఫ్రస్ట్రేషన్ తో ఈనస్ గురించి మాట్లాడుతుంది. ఆమె చెప్తుంది, మైకల్ చనిపోయి చాలా రోజులయ్యాయి, కానీ మీరు మాతో కాంటాక్ట్ లో లేరని, మా ఇంట్లో కరెంట్ కూడా లేదని. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మైకల్ డెత్ తర్వాత ఈనస్ ఫైనాన్షియలీ హ్యానా మరియు జోనస్ కి సపోర్ట్ చేస్తుందని. ఇక్కడ ఉల్రిక్ ఫైనలీ తన ఇంటికి రీచ్ అవుతాడు. ఇంట్లో తన వైఫ్ క్యాటరీనా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి 3 పిల్లలు ఉంటారు, మ్యాగ్నస్, మార్తా మరియు మిక్కెల్. హౌస్ లో మార్నింగ్ చావ్స్ నార్మల్ ఫ్యామిలీ లానే ఉంటుంది. మ్యాగ్నస్ మాత్రం తన హుడీ కోసం ఫుల్ గా వెతుకుతూ ఉంటాడు. మార్తా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీగా ఉండదు, ఎందుకంటే ఆమె హంగర్ స్ట్రైక్ లో ఉన్నానని యాటిట్యూడ్ చూపిస్తుంది. కానీ అందరిలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సన్ మాత్రం మిక్కెల్, ఎందుకంటే అతను స్కూల్ కి నార్మల్ యూనిఫామ్ వేసుకోలేదు, ఇన్స్టెడ్ మ్యాజిషియన్ కాస్ట్యూమ్ వేసుకుని ఉంటాడు. మిక్కెల్ కి మ్యాజిక్ ట్రిక్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్ లో పెద్దయ్యాక మెజిషియన్ అవ్వాలని కలలు కూడా అంటూ ఉంటాడు. ఉల్రిక్ తన చిన్న కొడుకు ఎక్సైట్మెంట్ చూసి స్మైల్ చేస్తాడు. అతని హ్యాపీనెస్ కోసం చెప్తాడు, ఓకే ఫస్ట్ ఒక మ్యాజిక్ ట్రిక్ చూపించు, ఆ తర్వాత స్కూల్ కి రెడీ అవ్వని. అప్పుడు మికెల్ తన మ్యాజిక్ ట్రిక్ స్టార్ట్ చేస్తాడు. అతను ఒక ఆబ్జెక్ట్ ని ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి మారుస్తాడు. అది చూసి ఉల్రిక్ జెన్యూన్ గా షాక్ అవుతాడు. అతను అడుగుతాడు, ఇది ఎలా చేసావు అని. కానీ మికెల్ ఇచ్చిన ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అతను చెప్తాడు, క్వశ్చన్ ఎలా కాదు ఎప్పుడు అనేది ఇంపార్టెంట్ అని. అంటే మ్యాజిక్ ట్రిక్స్ లో యాక్చువల్ సీక్రెట్ ఏంటంటే ఆబ్జెక్ట్ ని ఏ టైంలో మూవ్ చేశారనేది. ఇది నార్మల్ డైలాగ్ లాగా అనిపించిన లేటర్ స్టోరీకి చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఇప్పటికే జోనస్ స్కూల్ కి రీచ్ అయిపోతాడు. అక్కడ అతను తన బెస్ట్ ఫ్రెండ్ బార్థోస్ టైడ్మ్యాన్ ని కలుస్తాడు. యాక్చువల్లీ జోనస్ లాస్ట్ 2 months నుండి స్కూల్ కి రాలేదు, కానీ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ మాత్రం అతను ఎక్కడికో వెకేషన్ కి వెళ్ళాడు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా అతని మెంటల్ కండిషన్ గురించి అందరికి ఫుల్ క్లారిటీ లేదు. కొంచెం సేపు తర్వాత మార్తా అక్కడికి వస్తుంది. అప్పుడే ఒక షాకింగ్ విషయం రివీల్ అవుతుంది, బార్టోస్ మరియు మార్తా రిలేషన్షిప్ లో ఉన్నారని. ఇది చూసి జోనస్ కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పాస్ట్ లో జోనస్ మరియు మార్తా మధ్య కూడా ఏదో కనెక్షన్ ఉందని. సిరీస్ డైరెక్ట్ గా చెప్పకపోయినా స్టల్ గా హింట్స్ ఇస్తుంది. ఇంకొక సైడ్ స్కూల్ బ్యాక్ యార్డ్ లో మ్యాగ్నస్ సైలెంట్ గా జాయింట్ స్మోక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్రాన్సిస్కా డాప్లర్ అక్కడికి వస్తుంది. ఈ ఫ్రాన్సిస్కా ఎవరో కాదు, జోనస్ థెరపిస్ట్ పీటర్ డాప్లర్ మరియు పోలీస్ చీఫ్ చార్లోట్ డాప్లర్ వాళ్ళ డాటర్. ఫ్రాన్సిస్కా క్యాజువల్ గా మ్యాగ్నస్ హ్యాండ్ లో ఉన్న జాయింట్ తీసుకుని తను కూడా ఒక పఫ్ తీసుకుంటుంది. తర్వాత కూల్ గా చెప్తుంది, మీరు స్మోక్ చేస్తున్న డ్రగ్స్ క్వాలిటీ అంత బాలేదని. తర్వాత స్కూల్లో క్యాటరీనాని చూపిస్తారు. ఆమె ఈ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ తన పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు. అక్కడ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఎరిక్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎరిక్ కూడా అదే స్కూల్ స్టూడెంట్, కానీ కొన్ని రోజుల నుండి మిస్సింగ్. స్కూల్ మొత్తం టెన్షన్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది, కానీ యాక్చువల్ గా ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. తర్వాత స్టోరీ పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ చార్లెట్ డాప్లర్ ఉంటుంది. ఆమె విండెన్ టౌన్ పోలీస్ చీఫ్. స్టేషన్ లో ఆల్రెడీ చాలా టెన్షన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఎందుకంటే ఎరిక్ పేరెంట్స్ అక్కడికి వచ్చి ఫుల్ పానిక్ లో ఉంటారు. వాళ్ళకి ఒకటే క్వశ్చన్, మా కొడుకు ఎక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎమోషనల్ గా అరుస్తూ పోలీస్ మీద ప్రెజర్ పెడుతూ ఉంటారు. చార్లెట్ వాళ్ళని కాల్మ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ సిచ్యువేషన్ కంప్లీట్ గా కంట్రోల్ లో ఉండదు. అప్పుడే ఉల్రిక్ అక్కడికి వస్తాడు. అతను కూడా పోలీస్ ఆఫీసర్. ఉల్రిక్ కొంచెం అగ్రెసివ్ నేచర్ పర్సన్, సో అతను డైరెక్ట్ గా హార్ష్ గా మాట్లాడినా చార్లెట్ మాత్రం పేషెన్స్ లూజ్ అవ్వకుండా సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంది. ఉల్రిక్ ఎరిక్ పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అతని ఒపీనియన్ ఏంటంటే ఎరిక్ ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదు, అతనే ఎక్కడికైనా పారిపోయి ఉంటాడని. అంటే ఈ కేస్ ని అతను ఫస్ట్ సీరియస్ కిడ్నాపింగ్ లాగా తీసుకోలేదు. తర్వాత చార్లెట్ మరియు ఉల్రిక్ ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు. అప్పుడే చార్లెట్ ఒక ఇంపార్టెంట్ విషయం మెన్షన్ చేస్తుంది. ఆమె చెప్తుంది, ఈ టౌన్ లో ఇలా చిల్డ్రన్ మిస్సింగ్ అవడం ఫస్ట్ టైం కాదని. ఎందుకంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఉల్రిక్ ఓన్ బ్రదర్ మ్యాట్స్ కూడా ఇలానే మిస్సింగ్ అయ్యాడు. అతను సడన్ గా డిసపియర్ అయ్యాక మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు, ఒక క్లూ కూడా దొరకలేదు. ఈ మ్యాటర్ ఉల్రిక్ కి పర్సనల్ పెయిన్ లా ఉంటుంది, ఎందుకంటే తన బ్రదర్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కన్వర్జేషన్ ఎండ్ లో చార్లెట్ చెప్తుంది, కొంచెం సేపు ముందే మీ అమ్మ కాల్ చేసింది, ఆమె నీతో అర్జెంట్ గా మాట్లాడాలనుకుంటుందని. తర్వాత సీన్ ఫారెస్ట్ హోటల్ విండెన్ కి షిఫ్ట్ అవుతుంది, కానీ అక్కడ కంప్లీట్ గా సైలెన్స్ అట్మాస్ఫియర్ ఉంటుంది. హోటల్లో ఆల్మోస్ట్ గెస్ట్స్ ఎవరు ఉండరు. ఈ హోటల్ ఓనర్ రెజినా టైడ్మ్యాన్. రెజినా చాలా టెన్షన్ లో కనిపిస్తుంది.
ఎందుకంటే బిజినెస్ ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంటుంది. ఆమె ఒక బ్యాంకర్ తో కాల్లో మాట్లాడుతుంది. ఆ కన్వర్జేషన్ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు హోటల్ కి ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా లేరు. రీజన్ ఏంటంటే విండన్ టౌన్ లో ఒక చైల్డ్ మిస్సింగ్ కేసు జరిగింది కదా, దాని వల్ల బయట వాళ్ళందరికీ ఈ ప్లేస్ మీద ఫియర్ క్రియేట్ అయింది. టూరిస్ట్స్ కూడా రావడం ఆపేశారు. దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా రెజినా హోటల్ బిజినెస్ మీద పడుతుంది. తర్వాత స్టోరీ మళ్ళీ స్కూల్ కి షిఫ్ట్ అవుతుంది. క్లాస్ టైమ్ లో బార్తోస్ ఒక థియరీ చెప్తాడు. అతను అనుకుంటాడు ఎరిక్ తన డ్రగ్స్ విండన్ కేవ్స్ లో హైడ్ చేసి ఉంటాడని. బార్తోస్ చెప్పేది ఏంటంటే ఆ కేవ్స్ ఎరిక్ రెగ్యులర్ వెళ్లిన సీక్రెట్ ప్లేస్, సో పాసిబుల్ గా తన డ్రగ్ స్టాష్ అక్కడే దాచిపెట్టి ఉంటాడని. తర్వాత బార్తోస్ జోనస్ ని తీసుకుని మార్తా మరియు మ్యాగ్నస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు ఫుల్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళ వెళ్లబోయే కేవ్స్ పక్కనే విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది. మార్తా అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్తుంది. ఆమె అనుకుంటుంది మేబీ అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మాఫియాకి సంబంధించిన సీక్రెట్ థింగ్స్ హైడ్ చేసి ఉండొచ్చని. కేవ్స్ ఆల్రెడీ క్రీపీ ప్లేస్, దానికి పక్కనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉండడం వల్ల మిస్టరీ ఇంకా పెరిగిపోతుంది. కానీ డేంజర్ ఉన్నా కూడా ఫైనల్ గా అందరూ కేవ్స్ కి వెళ్ళడానికి అగ్రీ అవుతారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఎరిక్ డ్రగ్స్ కనిపెట్టి వాటిని స్టీల్ చేయాలని. తర్వాత ఉల్రిక్ తన అమ్మ జానాని కలవడానికి వెళ్తాడు. కానీ జానా నార్మల్ గా మాట్లాడడం లేదు. ఆమె కొంచెం డిస్టర్బ్ స్టేట్ లో ఉంటుంది. ఆమె ఉల్రిక్ తో కొన్ని స్ట్రేంజ్ విషయాలు షేర్ చేస్తుంది. జానా చెప్తుంది నేను ఫారెస్ట్ లో ఏదో చూశాను, ఒక డార్క్ ఫిగర్, అతని ఫేస్ చాలా వియర్డ్ గా ఆల్మోస్ట్ డిఫార్మ్ అయినట్టు ఉందని. ఆ మాటలు వింటుంటే సీన్ కంప్లీట్ గా క్రీపీ ఫీలింగ్ ఇస్తుంది. తర్వాత ఆమె ఒక చాక్లెట్ ప్యాకెట్ చూపిస్తుంది. ఆ చాక్లెట్ కి ఇమోషనల్ కనెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఉల్రిక్ తమ్ముడు మ్యాట్స్ కి ఆ చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అప్పుడు జానా ఇంకో షాకింగ్ విషయం చెప్తుంది, ఎరిక్ మిస్సింగ్ అవడం కోఇన్సిడెన్స్ కాదని. ఆమె గుర్తు చేస్తుంది ఎగ్జాక్ట్లీ 33 years బ్యాక్ మ్యాట్స్ కూడా ఇలానే సడన్ గా డిసిపియర్ అయ్యాడని, ఒక ట్రేస్ కూడా దొరకలేదని. జానా చెప్పే మెయిన్ లైన్ ఏంటంటే థింగ్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయని. ఈ డైలాగ్ సిరీస్ లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డార్క్ స్టోరీ మొత్తం సైకిల్స్ మరియు రిపీటింగ్ ఈవెంట్స్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. తర్వాత సీన్ టౌన్ లో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ హెల్గే డాప్లర్ ని చూపిస్తారు. ఇతను పీటర్ డాప్లర్ వాళ్ళ ఫాదర్. హెల్గే చైర్ లో కూర్చుని ఏదో సైలెంట్ గా వాగుతూ ఉంటాడు. అతను రిపీటెడ్ గా ఒక లైన్ చెప్తూ ఉంటాడు, ఇది మళ్ళీ జరగబోతుందని. కానీ ఏం మళ్ళీ జరగబోతుంది? అదే డార్క్ సిరీస్ యాక్చువల్ మిస్టరీ. తర్వాత హ్యానా మరియు ఉల్రిక్ ఫోన్ లో మాట్లాడుకుంటారు. హ్యానా క్లియర్ గా చెప్తుంది, నేను ఈ రోజు మీటింగ్ కి రాను, అందరు నన్ను స్ట్రేంజ్ గా చూస్తూ ఉంటారని. యాక్చువల్లీ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. మెయిన్ టాపిక్ ఏంటంటే ఎరిక్ మిస్సింగ్ కేస్. ఒక స్టూడెంట్ సడన్ గా డిసపియర్ అవ్వడం వల్ల మిగతా పేరెంట్స్ అందరూ భయపడి ఉంటారు. వాళ్ళందరి టెన్షన్ ఏంటంటే మా పిల్లలు సేఫా కాదా అని. ఇంకో సైడ్ క్యాథరీనా ఇంట్లో ఉంటుంది. అక్కడ ఆమెకి ఉల్రిక్ షర్ట్ మీద ఒక హ్యూమన్ హెయిర్ కనిపిస్తుంది. ఆ మూమెంట్ లో ఆమె సస్పిషియస్ గా చూస్తుంది. ఆల్మోస్ట్ ఏదో డౌట్ వచ్చినట్టు ఉంటుంది, కానీ ఇమీడియట్ గా ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. తర్వాత స్టోరీ మళ్ళీ హ్యానా సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. హ్యానా ఒక ఫిజియోథెరపిస్ట్. ఆమె తన పేషెంట్ అలెగ్జాండర్ టైడ్మెన్ ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ టైంలో హ్యానా అతని ఓల్డ్ ఇంజురీ గురించి మాట్లాడుతుంది. ఆమె చెప్తుంది త్వరలోనే రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ఓల్డ్ ఇంజురీస్ పెయిన్ మళ్ళీ ఫీల్ అవుతుందని. ఈ అలెగ్జాండర్ టైడ్మెన్ ఎవరో కాదు, విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హెడ్. కానీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 2020లో పర్మనెంట్లీ క్లోజ్ అవబోతుంది. దాని వల్ల అలెగ్జాండర్ ఆల్రెడీ ప్రెజర్ లో ఉంటాడు. హెనా కూడా అదే పాయింట్ మెన్షన్ చేస్తుంది. ఆమె అనుకుంటుంది మేబీ ప్లాంట్ క్లోజ్ అవబోతుంది కాబట్టి మీరు స్ట్రెస్ లో ఉన్నారు అండ్ మీ ఓల్డ్ ఇంజురీస్ కూడా దానికి రియాక్ట్ అవుతున్నాయని. ఇక్కడ మనకి ఇంకో ఫ్యామిలీ కనెక్షన్ తెలుస్తుంది. ఈ అలెగ్జాండర్ టైడ్మెన్ ఫారెస్ట్ హోటల్ ఓనర్ రెజినా టైడ్మెన్ వాళ్ళ హస్బెండ్. వాళ్ళ కొడుకే బార్టోస్. ఇప్పుడు నైట్ టైం. జానస్ ఆల్రెడీ ఫారెస్ట్ దగ్గర ఉన్న కేవ్స్ సైడ్ కి రీచ్ అవుతాడు. అక్కడ అతను మార్తాని కలుస్తాడు, మిగతా వాళ్ళందరూ రాకముందు. ఇద్దరు కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుంటారు. మార్తా స్లోగా ఓల్డ్ సమ్మర్ మెమరీస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఆమె చెప్తుంది నేను నీకు చాలా మెసేజెస్ రాశాను, కానీ ఒక్కటి కూడా సెండ్ చేయలేకపోయాను. ఆ డైలాగ్ లో క్లియర్ గా ఎమోషన్ ఉంటుంది, ఎందుకంటే జోనస్ సడన్ గా 2 months డిసపియర్ అయిపోయాడు కదా. ఆ గ్యాప్ లో మార్తా చాలా సఫర్ అయిందని మనకు అర్థమవుతుంది. జోనస్ మాత్రం కామ్ గా పర్లేదని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరి ఎక్స్ప్రెషన్స్ చూస్తే పాస్ట్ లో జోనస్ మరియు మార్తా మధ్య ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ కనెక్షన్ ఉందని ఆబ్వియస్ గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ గా డిఫరెంట్. మార్తా ఇప్పుడు బార్తోస్ గర్ల్ ఫ్రెండ్. ఇలా మాట్లాడుకుంటున్న టైంలోనే మార్తా సడన్ గా చెప్తుంది నాకు ఇప్పుడే దేజావు ఫీలింగ్ వచ్చిందని. జోనస్ ఆ మ్యాటర్ ని కొంచెం ఫనీగా తీసుకుంటాడు. అతను చెప్తాడు మేబీ దేజావు అనేది మ్యాట్రిక్స్ లో గ్లిచ్ లాంటిదేమో అని. అంటే మన వరల్డ్ యాక్చువల్ గా రియల్ కాకపోతే ఒక వర్చువల్ సిమ్యులేషన్ లా ఉంటే అప్పుడు మనం ఫీల్ చేసే డేజావు సిస్టమ్ లో వచ్చిన స్మాల్ ఎర్రర్ లేదా గ్లిచ్ అవ్వచ్చు అని జోక్ చేస్తాడు. కానీ డార్క్ సిరీస్ లో ఇలాంటి స్మాల్ డైలాగ్స్ కూడా లేటర్ స్టోరీకి హ్యూజ్ మీనింగ్ ఇస్తాయి, ఎందుకంటే టైం, రియాలిటీ, లూప్స్ ఇవన్నీ ఈ సిరీస్ కోర్ కాన్సెప్ట్స్. ఫైనలీ స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కి హ్యానా కూడా వస్తుంది.
కానీ అక్కడికి రాగానే ఆమె ఫోన్ కి ఉల్రిక్ మెసేజ్ వస్తుంది. వెంటనే హెనా బయటికి వెళ్ళిపోతుంది. బయట ఆల్రెడీ ఉల్రిక్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ మీటింగ్ హాల్లో పోలీస్ చీఫ్ చార్లెట్ పేరెంట్స్ అందరికీ అప్డేట్ ఇస్తుంది. ఆమె చెప్తుంది ఎరిక్ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి న్యూ క్లూ దొరకలేదని. ఈ మాటతో పేరెంట్స్ ఇంకా ఎక్కువ టెన్షన్ లో పడతారు. అప్పుడు క్యాథరీనా మాట్లాడుతూ చెప్తుంది మన పిల్లల సేఫ్టీ కోసం మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని. కానీ రెజినాకి ఈ అట్మాస్ఫియర్ అంతగా నచ్చదు. ఆమె ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. రెజినా చెప్పేది ఏంటంటే ఒక అబ్బాయి మిస్సింగ్ అయ్యాడంటే వెంటనే విండ్ అండ్ డేంజరస్ ప్లేస్ అని అస్యూమ్ చేయకండి. మేబీ అతనే తన ఇష్టంతో ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండొచ్చని. యాక్చువల్లీ రెజినా అలా రియాక్ట్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే తన ఫారెస్ట్ హోటల్ బిజినెస్ ఆల్రెడీ లాస్ లో నడుస్తుంది. ఈ మిస్సింగ్ కేసు వల్ల టూరిజం ఇంకా డ్యామేజ్ అవ్వకూడదని ఆమె ట్రై చేస్తుంది. కన్వర్జేషన్ హీట్ అవుతున్న టైంలో రెజినా సడన్ గా కెట్రినాకి ఇండైరెక్ట్ గా ఒక టాంట్ వేస్తుంది. ఆమె చెప్పేది ఏంటంటే మీరు టౌన్ ప్రాబ్లమ్స్ కన్నా మీ ఓన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని. ఈ డైలాగ్ క్లియర్ గా హెనా మరియు ఉల్రిక్ అఫేర్ ని హింట్ చేస్తుంది. కెట్రినాకు ఆల్రెడీ కొంచెం డౌట్ ఉంది కదా, సో ఆ మాటకి ఆమె సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. కానీ బయటకు మాత్రం కామ్ గా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. అప్పుడే సడన్ గా మీటింగ్ మధ్యలో హెల్గే డాప్లర్ అక్కడికి వచ్చేస్తాడు. అతను చాలా డిస్టర్బ్ స్టేట్ లో ఉంటాడు. రిపీటెడ్ గా ఒకటే లైన్ చెప్తూ ఉంటాడు, ఇది మళ్ళీ జరగబోతుంది, ఇది మళ్ళీ జరగబోతుందని. అక్కడ ఉన్న అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. చార్లెట్ ఇమీడియట్ గా హెల్గే దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే హెల్గే తన ఫాదర్ ఇన్ లా. అతను యూజువలీ విండన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే ఉంటాడు. కానీ సంహౌ అక్కడ నుండి బయటకు వచ్చి స్కూల్ వరకు వచ్చేసాడు. సిచ్యువేషన్ ఆక్వర్డ్ అవడం వల్ల చార్లెట్ హెల్గేని కామ్ గా స్కూల్ బయటికి తీసుకుని వెళ్ళిపోతుంది. కానీ అతను చెప్పిన ఆ మిస్టీరియస్ లైన్ మాత్రం అందరినీ డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫుల్ గ్యాంగ్ అందరూ కలిసి విండన్ కేవ్స్ సైడ్ కి వెళ్లడం స్టార్ట్ చేశారు. వాళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటంటే ఎరిక్ డ్రగ్స్ ఎక్కడ దాచాడో కనిపెట్టి వాటిని తీసుకోవడం. ఇక్కడ మిక్కెల్ కూడా వాళ్ళతో వచ్చేస్తాడు. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు ఉండరు. తన అమ్మ క్యాట్రీనా స్కూల్ మీటింగ్ కి వెళ్ళింది. ఉల్రిక్ కూడా ఇంట్లో లేడు. సో మిక్కెల్ లోన్లీగా ఫీల్ అయ్యి ఈ గ్రూప్ తో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు గ్రూప్ మొత్తం ఫారెస్ట్ లో కేవ్స్ డైరెక్షన్ లో నడుస్తూ ఉంటుంది. అట్మాస్ఫియర్ ఆల్రెడీ డార్క్ గా క్రీపీగా ఉంటుంది. వాక్ చేస్తూ వాళ్ళందరూ ఎరిక్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అసలు ఎరిక్ ఎక్కడికి వెళ్ళాడు అనే టాపిక్ మీద మాట్లాడుకుంటారు. అప్పుడు మికెల్ ఒక స్కేరీ థాట్ చెప్తాడు. అతను అంటాడు, మా క్లాస్ లో కొంతమంది చెప్పారు మేబీ ఎరిక్ ని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని. ఆ ఐడియా గురించి మాట్లాడుతూ మిక్కెల్ ఇంకా ఎమోషనల్ గా చెప్తాడు, అది చాలా డేంజరస్ కదా. ఇమాజిన్ ఒక ప్లేస్ లో కట్టేసి ఉంటే అతను బయటికి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఎవరో తనని వెతుకుతాడు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ రీచ్ అవ్వలేకపోతున్నారని. మిక్కల్ ఇన్నోసెన్స్ తో చెప్పిన వర్డ్స్ కంప్లీట్ గా అన్సెట్లింగ్ గా ఉంటాయి. ఎందుకంటే అతను చిన్న పిల్లోడు, కానీ సిచ్యువేషన్ సీరియస్నెస్ ని జెన్యూన్ గా ఫీల్ అవుతున్నాడు. మార్తాకి ఆ కన్వర్జేషన్ వింటుంటే భయం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మిడ్ నైట్ అట్మాస్ఫియర్, ఫారెస్ట్ కేవ్స్, మిస్సింగ్ చైల్డ్ కేస్ ఇవన్నీ కలిసి టెన్షన్ క్రియేట్ చేస్తాయి. సో మార్తా ఇమీడియట్ గా చెప్తుంది, ప్లీజ్ టాపిక్ మార్చండి, నాకు భయం వేస్తుందని. ఫైనలీ ఈ గ్యాంగ్ మొత్తం విండన్ కేవ్స్ దగ్గరికి రీచ్ అవుతుంది. కానీ అక్కడ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్రాన్సిస్కా ఆల్రెడీ వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. ఆమె హ్యాండ్ లో ఒక బండల్ ఉంటుంది. ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే అందులో ఫుల్ డ్రగ్స్ ఉంటాయి. ఫ్రాన్సిస్కా క్యాజువల్ గా చెప్తుంది, మీ అందరికి కావాలంటే నా దగ్గర కొనండి, చీప్ గా ఇస్తానని. కానీ బార్టోస్ డైరెక్ట్ గా అగ్రెసివ్ అవుతాడు. అతను ఫ్రాన్సిస్కాని పుష్ చేసి ఆ డ్రగ్స్ ప్యాకెట్ ని ఫోర్స్ గా లాక్కుంటాడు. ఎగ్జాక్ట్లీ అప్పుడే కేవ్ లోపల నుండి ఒక హ్యూజ్ ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ చాలా లౌడ్ గా అన్యాచురల్ గా ఉంటుంది. పైగా ఫారెస్ట్ లో ఎవరో నడుస్తున్నట్టు కూడా ఫీల్ అవుతుంది. సడన్ గా వాళ్ళ ఫ్లాష్ లైట్స్ కూడా ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అవుతాయి. లైట్స్ ఆన్ ఆఫ్ అవడం వల్ల అట్మాస్ఫియర్ కంప్లీట్ గా హారర్ వైబ్ లోకి వెళ్ళిపోతుంది. అందరూ పానిక్ అయ్యి ర్యాండమ్ డైరెక్షన్స్ లో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. జోనస్ మాత్రం మిక్కెల్ తో కలిసి రన్ చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ముందుకు పరిగెడుతూనే ఉంటారు. కానీ ఆ చావుస్ మధ్యలో జోనస్ కి సడన్ గా తన ఫాదర్ మైకల్ కనిపిస్తాడు. అతను షాక్ అయ్యి కన్ఫ్యూజ్ అవుతాడు. అదే టైంలో జోనస్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతాడు. కొంచెం సేపు తర్వాత లేచి చూస్తే మిక్కెల్ అక్కడ ఉండడు. జోనస్ ఇమీడియట్ గా మిగతా గ్యాంగ్ దగ్గరికి రన్ చేస్తాడు. కానీ అప్పటికే క్లియర్ అయిపోతుంది మిక్కెల్ మిస్సింగ్ అని. తర్వాత స్టోరీ మళ్ళీ స్కూల్ మీటింగ్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఎల్గే ఆల్రెడీ స్కూల్ బయట నిల్చొని రెయిన్ ని చూస్తూ ఉంటాడు. అతను స్లోగా చెప్తాడు, చాలా లేట్ అయిపోయిందని. ఇప్పుడే మీటింగ్ లో ఉన్న పేరెంట్స్ అందరికి ఫోన్స్ వస్తాయి. అందరికీ ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది, మిక్కెల్ డిసపియర్ అయ్యాడని. తర్వాత మనం మళ్ళీ కేవ్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడ పోలీస్ కూడా రీచ్ అయ్యారు. పేరెంట్స్ అందరూ పానిక్ లో ఉంటారు. ఉల్రిక్ కంప్లీట్ గా డెస్పరేట్ గా ఫారెస్ట్ లో పరిగెడుతూ తన కొడుకు మిక్కెల్ ని వెతుకుతూ ఉంటాడు. మిగతా పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ మిక్కెల్ ట్రేస్ మాత్రం దొరకదు. ఇంకో సైడ్ ఈనెస్ కాన్వాల్డ్ ఫైనలీ ఆ లెటర్ ని ఓపెన్ చేస్తుంది. ఎగ్జాక్ట్ టైం వెయిట్ చేసి తన కొడుకు మైకల్ రాసిన లాస్ట్ లెటర్ చదవడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే పోలీస్ కంప్లీట్ గా విండన్ కేవ్స్ సర్చ్ చేస్తారు. చార్లెట్ కూడా అక్కడే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. కానీ కేవ్స్ లో ఏమీ దొరకదు. అప్పుడే చార్లెట్ కి తన హస్బెండ్ పీటర్ డాప్లర్ నుండి కాల్ వస్తుంది. పీటర్ వాయిస్ కంప్లీట్ గా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. అతను ఆల్మోస్ట్ ఏడుస్తూ మాట్లాడతాడు. అతను తన వైఫ్ కి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాడు. కానీ చార్లెట్ ఇన్వెస్టిగేషన్ లో బిజీగా ఉండడం వల్ల
నేను ఇప్పుడు బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతాం అని ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ అయ్యాక పీటర్ ఒక ప్రేయర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అతని ఫేస్ చూస్తే అతను హెవీ గిల్ట్ తో ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. తర్వాత ఫారెస్ట్ లో ఒక చైల్డ్ డెడ్ బాడీ దొరికిందని రివీల్ చేస్తారు. ఉల్రిక్ ఇమ్మీడియట్ గా అక్కడికి రీచ్ అవుతాడు. ఫస్ట్ అతను టెన్షన్ తో బాడీని చూస్తాడు, కానీ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ బాడీ మిక్కెల్ది కాదు. కానీ ఆ డెడ్ చైల్డ్ కండిషన్ చాలా హారిఫైయింగ్ గా ఉంటుంది. ఆ బాడీ ఐస్ మరియు ఇయర్స్ కంప్లీట్ గా బర్న్ అయినట్టు ఉంటాయి. ఆ బాడీ దగ్గర ఓల్డ్ జనరేషన్ వాక్మ్యాన్ కూడా ఉంటుంది. ఇప్పటి జనరేషన్ యూజ్ చేయని ఓల్డ్ క్యాసెట్ ప్లేయర్ టైప్ డివైస్ అది. దాన్ని బట్టి ఆ చైల్డ్ సమ్ హౌ పాస్ట్ తో కనెక్టెడ్ ఉన్నట్టు హింట్స్ వస్తాయి. తర్వాత సిరీస్ మనల్ని ఒక మిస్టీరియస్ రూమ్ కి తీసుకెళ్తుంది. ఆ రూమ్ ఆల్మోస్ట్ ఒక చైల్డ్ బెడ్ రూమ్ లా ఉంటుంది. అక్కడ బెడ్ మీద ఎరిక్ పడుకొని ఉంటాడు. అతను తన ఇయర్స్ కవర్ చేసుకుని ఫియర్ లో ఉంటాడు. అతని ముందు టీవీ ఉంటుంది. అందులో ఓల్డ్ 80s మ్యూజిక్ వీడియోస్ ప్లే అవుతున్నాయి. రూమ్ సెంటర్ లో ఒక స్ట్రేంజ్ చైర్ ఉంటుంది. చైర్ పైన ఒక వియర్డ్ మెషిన్ కూడా కనెక్ట్ చేసి ఉంటారు. కొంచెం సేపు తర్వాత అదే రూమ్ ని మళ్ళీ చూపిస్తారు. ఈసారి ఎరిక్ ఆ చైర్ లో కూర్చోబెట్టి ఉంటాడు. ఒక మిస్టీరియస్ పర్సన్ తన నెక్ కి ఒక థ్రెడ్ కడతాడు. దానికి ఒక కాయిన్ హ్యాంగ్ అయి ఉంటుంది. ఆ పర్సన్ ఫేస్ క్లియర్ గా చూపించారు, కానీ అతను కోట్ వేసుకుని ఉంటాడు. మేబీ ముందు కేవ్స్ బయట కనిపించిన సేమ్ మిస్టీరియస్ పర్సన్ వీడే అని హింట్ ఇస్తారు. ఫైనలీ ఆ మెషిన్ ఆన్ చేస్తారు. సడన్ గా ఎరిక్ ఐస్ మరియు ఇయర్స్ కవర్ అయిపోతాయి. అక్కడే డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. సో గైస్, ఇది డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 1 కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఎపిసోడ్ లో మనం చూసిన సింపుల్ మిస్సింగ్ కేస్ లా అనిపించిన యాక్చువల్ గా స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. టైమ్ లూప్స్, మిస్టరీస్, డిసపియరెన్సెస్, హిడెన్ సీక్రెట్స్ ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా డేంజరస్ గా రివీల్ అవ్వబోతున్నాయి. వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ ఇలాంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బై.